డియోమోల్ అయితే రీచ్ అయిపోయాను. అండ్ క్యామ్ షూట్ అయితే అంతలా చేయలేకపోయాను ఎందుకంటే ఫుల్ ఫాగ్. అండ్ దిస్ ఈస్ ద వ్యూ. టైం వచ్చేసి 3 అండ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. 3 అయింది. మనం 3:30 స్టార్ట్ వస్తే డియోమోల్కి వెళ్తాం. డియోమోల్కి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. కానీ ఫుల్ చలి ఇక్కడ. అండ్ ఫుల్ చలి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫుల్ చలి అయితే ఇక్కడ. డియోమోల్కి ఇంకా 20 కిలోమీటర్స్. కానీ చలి మాత్రం ఇందాక 10 degrees Celsius వరకు ఉంది. చివరైపోతుంది వాయిస్ కూడా. క్యాప్ అయితే తీసుకెళ్ళిపోయింది. క్యాప్ వదిలే క్యాప్ వదిలే. ఓకే ఇది చాలా మంచిది. కానీ ఏయ్ రబ్బి కొరుకుద్దేమో భయం వేస్తుంది. ఏయ్ హెల్ప్ నేను ఫాలో చేసుకుని నేను ఫాలో చేయి తాతగారు. ఇదేనా నదలట్లేదు. అంగల్ హెల్ప్. అంకుల్ వెళ్ళండి. भाई उसको हट मैं डियोमोल जा. డియోమోల్ అయితే రీచ్ అయిపోయాను. అండ్ క్యామ్ షూట్ అయితే అంతలా చేయలేకపోయాను ఎందుకంటే ఫుల్ ఫాగ్. అండ్ దిస్ ఈస్ ద వ్యూ. ప్రస్తుతానికి అయితే ఇంకా అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఆ పార్కింగ్ అది. అండ్ అక్కడి నుంచి కింద నుంచి వచ్చాం. సో పైకి వెళ్ళి కలుద్దాం. లెట్స్ గో.
అబ్బి రెస్టా అందరికి ప్రజెంట్ డిఎంఎల్ఏకి అయితే వచ్చాను. అది డిఎంఎల్ఏ అండ్ ఇది నేను, ఇది వ్యూ. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. R15 మీద అయితే డిఎంఎల్ఏ వచ్చేసాను, కానీ నేను ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ వీడియో కొంచెం ఐరానికల్గా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఈ వీడియో నేను డిఎంఎల్ఏ వెళ్ళేటప్పుడు తీస్తున్న వీడియో కాదు, వచ్చేటప్పుడు తీస్తున్న వీడియో. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఫుల్ చాలా సింగిల్ రోడ్స్లో వెళ్ళి, ఫారెస్ట్ ఏరియాస్లో వెళ్ళి, మేము అరకు నుంచి ఆ ఊరి పేరు పనకుల్ల పుకాలి, అక్కడి నుంచి వచ్చాము. ఫుల్ ఫారెస్ట్ రోడ్ అండ్ రాడ్ అయితే పడిపోయింది. సో వీడియో అయితే అస్సలు తీయలేకపోయాను. వీడియో ఇప్పుడు వచ్చేటప్పుడు తీద్దామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే ఆ రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. అండ్ చలికి చేతులు అవన్నీ సెన్సేషన్స్ అయితే తెలియలేదు. అండ్ నా లక్కీగా బూట్స్ నవి లెగ్స్ కాపాడేసినాయి, బట్ చేతులే ఫుల్. మేము క్యాంప్ ఫైర్లో ఉండి అది ఉండి చేసేసరికి సన్ రైజ్ అయితే వచ్చేసింది. సో మేము వచ్చేసరికి సన్ రైజ్ అయింది. అది కొంచెం కొంచెం అలా క్యాప్చర్ చేశాను, బట్ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది. కానీ ఇక్కడికి వస్తే మేము చేసిన తప్పు ఏంటంటే, మేము డిఎంఎల్ఏ డైరెక్ట్గా ఫస్ట్ డేనే వచ్చేసి ఇక్కడ ఈ టెంట్స్లో తీసుకొని నైట్ స్టే ఉండి ఇక్కడికి వచ్చేయాల్సింది. కానీ మేమేం చేసాం, ఫస్ట్ లంబసింగి చూసుకొని పాడేరు అవన్నీ చూసుకొని అరకుకి వచ్చి అరకులో స్టే చేసాం. అది టైం వేస్ట్ అయిపోయింది. అక్కడ మేము చూడాల్సింది లంబసింగ్ ఒకటే చూసాం, కానీ మెయిన్ పాయింట్ డిఎంపల్లి కోసం వచ్చాం. ఇది Day 2లో వస్తుంది. సో నేను అలా చేస్తే బాగుండు అనిపించింది. కొంచెం బెటర్గా ప్లాన్ చేసి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. ఇప్పుడు ఇంటికి 380 కిలోమీటర్స్ అయితే ఉంది కాకినాడ. సో ఇప్పుడు దానికి వెళ్ళడానికి చూస్తున్నాను. కానీ ఇది డిఎంఎల్ఏ నుంచి కిందకి వచ్చేటట్టు. అండ్ మ్యాక్సిమం ఇక్కడ అందరూ క్యాంపింగే చేసుకున్నారు. అండ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇఫ్ ఎనీ ప్రాబ్లం. బట్ నేను చూస్ చేసుకుంటే క్యాంపింగే చూస్ చేసుకుంటాను. బట్ మేము ఫస్ట్ డే అయితే నిద్ర లేకుండా అయితే సర్వైవ్ అయ్యాము ఈవినింగ్ వరకు. అసలు ఎలా ఉన్నామో కూడా అర్థం కాలేదు మాకు. కానీ వ్యూస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ కష్టం కూడా మర్చిపోతున్నాను. కానీ ఆ చలిలో, ఆ భయంకరమైన ఫారెస్ట్లో, అంటే రిమోట్ ఏరియా, ఏమన్నా టైర్ పంచర్ అయినా సరే అక్కడ ఎవరు ఉండరు. మనం ఇంకా అక్కడ వెయిట్ చేస్తుండే ఆ పుకాలి రోడ్డు అవన్నీ చాలా డేంజరస్గా ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నేను రికార్డ్ చేయలేకపోయాను వీడియో. ఎందుకంటే చెప్పాను కదా, నాకు అసలు అవ్వలేదు. ఆ ఫాగ్కి అవన్నిటికి చాలా ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు టైం 9:55 అయింది. డిమోల్ నుంచి ఇంటికి వెళ్ళాలి. ఇంకా డైరెక్ట్ విజయనగరం, సాలూరు విజయనగరం ఆ రూట్ అయితే చూపించింది. ఇక్కడ రిసార్ట్స్, ఇక్కడ వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. రావాలనుకుంటే ఇలాగే రావాలబ్బా.
మాకైతే అరకు నుంచి డియోమలి 65 కిలోమీటర్స్ అయితే పడింది. అండ్ ఈ రోడ్ మేము వెళ్ళేది అక్కడికి అలాగే వెళ్ళాలి. అండ్ ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను ఎక్కేటప్పుడు ఎందుకు చూపించలేదంటే అప్పుడు చీకటిగా ఉండి ఇదంతా చూపించలేదు. ఇప్పుడు వెలుగుగా ఉండి చూపిస్తే ఇంకా బాగుంటుందని అంతే. కానీ ఇక్కడ ఎంజాయ్ అయితే బీభత్సంగా చేయొచ్చు. నైటే వచ్చేవాల్సిందే, తప్పు అయితే చేసాం. బట్ ఈ వ్యూ అక్కడ పైకి వెళ్ళాక వ్యూ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా సెక్సీగా ఉంది. సో మ్యాక్సిమం వ్యూస్ అన్నీ సూపర్. ఈ ఫ్రంట్ కార్ లేకపోతే ఇంకా సూపర్ అవుతుంది వ్యూ. ఎంజాయ్ చేయొచ్చు. చూసుకుంటే ఇది డౌన్ హిల్ కాబట్టి క్లచ్ అయితే అస్సలు పట్టుకోకూడదు అనమాట, ఎందుకంటే పట్టుకుంటే బిస్కెట్ అయిపోతాం. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే డియోమలి అనేది ఫస్ట్ టైం నేను బైక్ మీద. అండ్ లంబసింగి అది ఒకసారి వెళ్ళాను, అన్నీ ఫస్ట్ టైమే బైక్ మీద. అయితే ఇది నా ఫస్ట్ రైడ్ చెప్పాలంటే R15 కొన్న తర్వాత. కానీ దీని పోస్టర్ వల్ల కొంచెం అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ పుకారి రోడ్ అయితే ఇంకా దారుణంగా ఉంది. అండ్ ఆ పాడేరు అనజంగి అవన్నీ డే 1లో కవర్ అవుతాయి. సో డే 2 వచ్చేసి డియోమలి గురించి మేము హోటల్ నుంచి అయితే 3 అరౌండ్ 3:30 3:50 బయలుదేరాం. ఇక్కడ రీచ్ అయ్యేసరికి మధ్య మధ్యలో చేతులు అవి ఏదైనా క్యాంప్ ఫైర్ దొరికితే అందులోకి వెళ్ళిపోదామనే ఫీలింగ్లో ఉన్నాం. అంత చేతులని నమ్నెస్ అయిపోయి సెన్సేషన్ లేకుండా అలా అయిపోయినాయి. అసలు చాలా దారుణంగా ఉంది. మేము లోయెస్ట్ 5 degrees దగ్గర ఉన్నాం. కిందే లోయెస్ట్ 5 degrees. సో పైన ఇంకా దారుణంగా ఉంటుంది. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి అలా చేయాలి. లేపాలి. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్పాట్స్ హియర్. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి క్యాంప్ వేయడానికి. ఇక్కడే క్యాంప్ వేసుకున్నా ఏం కాదేమో. ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా నార్మల్గా వచ్చాను చూపించడానికి. నైస్. ఇంకా మళ్ళా అక్కడ డియోమలి ఎగ్జిట్కి వచ్చేసాం. ఇక్కడ ఉంది కదా డియోమలి 4 kilometers. సో ఇలా లోపలికి వెళ్ళాలి. మేము అనుకోకుండా వెళ్ళాం. అదృష్టం ఏంటంటే మేము అంతలా వెళ్ళలేదు. ఆటో ఓకే. మేము ఎక్కిన కొండ అది అనుకుంటా, అదే మేము ఎక్కిన కొండ. యా అదే, ఎందుకంటే మాకు ఈ సిటీ అంతా కనిపించింది. సారీ, మా కొండ ఇటు ఉంటుంది. ఫోన్స్ ఎక్కువసేపు ఇక్కడ పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ పెడుతుంటే ఏమవుతుందంటే కెమెరా స్టెబిలైజేషన్ అనేది పోయి కెమెరా తీస్తున్నప్పుడు అలా ఇలా షేక్ అయిపోవడం అవన్నీ జరుగుతాయి. సో ఫోన్ ఎప్పుడు అక్కడ పెట్టకూడదు. మొత్తానికి ఊర్లో అయితే వచ్చేసాం. ఇక్కడే నన్ను నా కుక్క బాగా ఇబ్బంది పెట్టేసింది. నా ప్యాంట్ అంతా పోగొట్టేసింది. అండ్ ఇక్కడి నుంచి ఇంటికి రూట్ చూసుకోవాలి. అక్కడ కుక్క బాగా ఇబ్బంది పెట్టేసింది. అండ్ ఇది మార్కెట్ ఏరియా అనుకుంటా.
ఒకసారి ఇక్కడి నుంచి మ్యాప్ చూసుకుంటే ఎక్కడ వెళ్ళాలో. పెట్రోల్ పంప్ అయితే వచ్చేసాను. ఇప్పుడు ఒక 500 సరిపోద్దా పెట్రోల్ కొట్టించేసుకొని, అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఫుల్ ట్యాంక్ చేయించేద్దాంలే, ఎందుకైనా మంచిది. ఇప్పుడు పెట్రోల్ 100 రూపీస్. సో ఎందుకు ఫుల్ ట్యాంక్ చేయించేద్దామని. బట్ దీని ఫుల్ ట్యాంక్ 14 లీటర్స్. సో పర్లేదు, ఆల్రెడీ ఒక 4 లీటర్స్ ఎంత ఉంటుంది. సో టోటల్ 700. ఎన్ని లీటర్స్ వస్తుంది? 6.82 700. ఓకే పర్లేదు, 700 అంటే. వెళ్ళేది ఉన్నారా, వెళ్ళిపోరా? చలో.